సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం అట. పెన్ డ్రైవ్లలో తీసుకుపోయి అప్పచెప్పిరట కేసీఆర్ కు. ఇగో ఈ కీలకం కానున్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్, ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసుల కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్, ఈటల, బండి తదితరులు. ఆధారాల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచి అంటూ అరెస్ట్ కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. కేసీఆర్ ఏనట ఫోన్లు ట్యాప్ చేయించింది. చూసుకో బీఆర్ఎస్ చీఫ్ ఆయన్నే. కానీ నీ భవిష్యత్తు ఊహించుకుంటుంటే భలే గమ్మత్ అనిపిస్తుంది కేసీఆర్. నీ భవిష్యత్తు ఊహించుకుంటుంటే నువ్వు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఇట్లా పోతా ఉంటే ఒకరిద్దరు పక్కపంటి మా దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అంటుంటే పిచ్చినా కొడుక నేను దేవుణ్ణి ఎందుకు అవుతారా, నేను దొంగను రా అని చెప్పి మీరు అంటా ఉంటే, మీరు మనసులో అనుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కేసీఆర్. నువ్వు ఎంతమందిని గొర్ర గుంజుకపోయినావు. నాకు అదో కళ ఉంది, నేను ఆ సీన్ చూడాలనుకుంటున్నా. కేసీఆర్ను అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఎంతమందికి ఉంది, నాకైతుంది. ఎట్టెట్లా ఉండేటోళ్ళ చంద్రన్న కేసీఆర్ ను అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఉందా? మీకుందా? మరి నాకైతుందా పక్కా. వేసుకోరిగా పోల్. కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఉందా? చూడాలని ఉంది అనుకునే వారు ఇక్కడ, చూడాలని లేదు అనుకునే వాళ్ళు కింద. అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేయ నీకేం సపరేట్ హక్కులు ఉంటాయివా ఉండు ఆడన్న తర్వాత మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి పాయింటే లేదు. ఇక దిశ కదా రైట్. మొత్తం కేసీఆర్ అన్నట. కానీ నువ్వు ఊహించవు కేసీఆర్. నువ్వేమనుకున్నావు అంటే విర్రవీగిపోయినావు. ఈ రాజ్యం ఎంతరా భయ్, రాజ్యాంగంలో కమ్మలే జింపి పారేసేంత శక్తి నాకుంది అనుకున్నావు. కానీ ప్రజాస్వామ్యం ఎంత పవర్ఫుల్ ఉంటుందో చూడు. ప్రజలు అవులగాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కడి పరిస్థితికి ఇదే అయింది.